హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఇదో రకంగా గుడ్ న్యూస్ అని తెలపొచ్చు అనమాట. తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక గుడ్ న్యూస్గా తెలపొచ్చు అనమాట అండి. ఆ గుడ్ న్యూస్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణకు సంబంధించినటువంటి యూనిఫామ్ పోస్టులు ఏవైతున్నాయో వాటికి ఏజ్ అనేటువంటిది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఏజ్ అనేటువంటిది అప్పర్ ఏజ్ అనేటువంటిది రిలాక్సేషన్ చేయడం జరిగింది అనమాట అండి. ఎంతకు చేశారు అనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది అనేకులకు షేర్ చేయండి. తద్వారా ఎవరైతే తెలంగాణకి సంబంధించినటువంటి యూనిఫామ్ పోస్టుల గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేచుకోకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో చూసుకున్నట్లయితే కనుక యూనిఫామ్ పోస్టులకు 5 ఏళ్ల సడలింపు అంటే 5 years అనేటువంటిది ఏజ్ పెంచినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 87 జారీ చేయడం జరిగింది అనమాట అండి. ఈ జీవో నెంబర్ 87లో ఏదైతే యూనిఫామ్ పోస్టులు ఉన్నాయో వీటికి 5 years అనేటువంటిది ఏజ్ ఎక్స్టెన్షన్ చేస్తూ అంటే వయస్సుని సడలిస్తూ గవర్నమెంట్ అనేటువంటిది జీవో రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇది ఏడాది కాలం పాటు అంటే 1 year వరకు ఉంటుందన్నమాట. 1 year లోపే మనకి ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. సో గుర్తుపెట్టుకోండి, 1 year లోపు ఉంది కాబట్టి ఈ 1 year లోపే నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగనే రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తారనమాట అండి. సో దీన్ని గుర్తుపెట్టుకుని ఇంకా మీరు టైం డ్యూరేషన్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోనండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 5 ఏళ్ల సడలింపుతోటి జనరల్ కేటగిరీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే కనుక వారికి 39 years అనేటువంటిది ఏజ్ అనేటువంటిది వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. దీంతో పాటుగా రిజర్వ్డ్ కేటగిరీ వారికి చూసినట్లయితే కనుక వారికి రెగ్యులర్ సడలింపుతో పాటుగానే మరొక 5 ఏళ్ళు కలిసి వస్తుందండి. ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 5 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదండి. రెగ్యులర్ ఏజ్కి వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. సో ఆల్రెడీ 39 ఉందనుకోండి, వాళ్ళకి వచ్చేసేసరికి ఇంకో 5 years వచ్చేసరికి వాళ్ళకి వచ్చేసరికి 44 years అనేటువంటిది వారికి ఏజ్ రిలాక్సేషన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక రిజర్వ్డ్ కేటగిరీ వారికి మరొక 5 ఏళ్ళు కలిసి వస్తుంది. సో రెగ్యులర్ కేటగిరీ జనరల్ కేటగిరీ వారికి 39 years అనేటువంటిది వస్తుంది కాబట్టి సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక ఒక రకంగా చూసుకున్నట్లయితే యూనిఫామ్ పోస్టులకు ఏజ్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో వారు ఈ పోస్టులకు పోటీ పడడానికి ఒక మంచి అవకాశం అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్గానే మనం తెలపొచ్చు అనమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా యూనిఫామ్ పోస్టులో ఉన్నటువంటి వారి యొక్క ఏజ్ అనేటువంటిది సరిపోక చాలామంది అయిపోవడం జరిగింది. ఇప్పుడు వారికి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం ద్వారా వారికి ఇంకో 5 years అనేటువంటిది ఒక హ్యూజ్ పీరియడ్ అనమాట. ఈ హ్యూజ్ పీరియడ్ని వారికి ఇవ్వడం ద్వారా చాలామంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు రాబోయేటువంటి ఏదైతే పోలీస్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఎస్ఐ కానిస్టేబుల్ దానికి ప్రిపేర్ అవ్వడానికి దాంట్లో వారు పార్టిసిపేట్ చేయడానికి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఈ 5 years ఏజ్ అనేటువంటిది ఎంతగానో వాళ్ళకి దోహదపడుతుంది అనమాట అండి. సో అలాగనే ఈ 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఏ యూనిఫామ్ పోస్టులు కానీ మనం చూసుకున్నట్లయితే పోలీసులు, జైళ్ళ శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదే రకంగా అటవీ శాఖలు ఉన్నటువంటి యూనిఫామ్ పోస్టులకు ఈ 5 ఏళ్ల సడలింపు అనేటువంటిది వర్తిస్తుందన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి యూనిఫామ్ పోస్టులకు సంబంధించినటువంటి 5 years ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కొరకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ పాప్ ఉంది, అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.